ఎదుటి పార్టీ వాళ్ళు ముట్టడికి పిలిపించారు మా ఇల్లు. నేను క్లియర్గా చెప్తాను, పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు చెప్తున్నాను, వెరీ క్లియర్. కావాలంటే డీజీపీ గారికి కూడా చెప్తాను, సిబిఐ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదు కాబట్టి కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. పోలీస్ ఫోర్స్ ఉండగా ఎవడు చెక్ పోస్టులు పెట్టంగా కామారెడ్డి ఇంట్లో వెహికల్ లోపలికి పోయింది. అందులో ఒకవేళ మానవ బాంబు ఉంటే ముందే సభ్యురాలు ఉన్నాడు, చంపేస్తే మా కామారెడ్డి శాసనసభ ముందే సభ్యురాలు గారు ఉన్నారు, మా శాసనసభను చంపేస్తే ఎట్లా? అరే మరి భారతీయ జనతా పార్టీ మాది, మాకు పోలీసులు ఎంత శత్రువులు అందరికన్నా శత్రువులు అయి కూర్చున్నారు. మాకు ఒకటే చేయగా మేము ఎదుటి వాళ్ళు ఏమైనా ముట్టడికి అప్ప నో ఒక్క నిమిషం వినండి. మీరు దయచేసి మహేష్ కుమార్ గారు చెప్పింది ఉంటే మీరు అక్కడ వినండి. మీరు 6 మూర్ల గెలిచినోడు ఓడినోడు ఈ పాయింట్ కానీ ఆడ మీడియా ఎట్లా చేస్తే చేయవు. ఎక్కడ సార్ ఎక్కడ కూడా లేదు సార్, మీడియా పోయింది అక్కడికి, ఆడ వచ్చినా బయట ఎవ్వరు లేదు సార్, మీరు చూసుకోండి. నేనేమంటున్నాను చేయగలరు, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి సార్. సిచ్యువేషన్ రేపు మేము గవర్నమెంట్ వచ్చినా మేము మీకు సహకరించాలి. రేపు ఎవరు వచ్చినా కానీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీ. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లేకపోతే పొడుచుకొని వస్తారు జనాలు సార్, అంతేనా కాదా? రేపు బీఆర్ఎస్ వాడు, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, రేపు బీజేపీ కూడా వచ్చినా నువ్వే ఉంటావు, అదే యూనిఫామ్ ఉంటుంది. కానీ చివరికి మీ ఏంది మీ ఫైనల్ శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలి, ఏ పార్టీ ఉన్నా, అంతేనా కాదా? దానికి 100% సహకరించినప్పుడు మీరెందుకు పాడు చేస్తారు సిచ్యువేషన్? సార్ మీరు ఒకటే 144 బయట నుంచి అంతా మొబైలైజ్ అయ్యి మీరు సోషల్ మీడియా పెట్టుకుంటే అందరికి ఒకటే రూల్ సార్. 144 అనేది మీకు ఒకరికి వాళ్ళకి పార్టీ రూల్స్ ఉండదు సార్. సార్ మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, పిలిపించింది ఆడు దానికి. మేము ఇంతమంది ఫోర్స్ ఉన్నాం సార్, మీకు ప్రొటెక్షన్ గా మీకు లేదు. కామారెడ్డి ఎమ్మెల్యే మీద సంపాలని ప్లాన్ చేశారు మీరు, పోలీస్ డిపార్ట్మెంట్ కుమ్మక్కై చంపడానికి ప్రయత్నం చెప్తున్నా కదా. తప్పండి, జోడు చెక్ పోస్ట్ ఎట్లా కార్ లోపలికి పోయింది సార్. ఒకటి సిఐ గారు, కామారెడ్డి ఎక్కడ ఉన్నది? కాశ్మీర్ ఉందా? కామారెడ్డి పక్కది. రాత్రి లోపలికి ఎందుకు వెళ్ళి అవుతాం? మహేష్ కుమార్ గారు చెప్తే డ్యూటీ చేయండి. ఒక రోజు నేను ఈ డిపార్ట్మెంట్ తలవంపులు చేయకండి, గెలిచిన శాసనసభ్యుల్ని గౌరవించండి. పోలీస్ మిత్రులందరికీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ మీ ఎమ్మెల్యేగా చెప్తలేను, దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీరు ఒకసారి ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ ఆజ్ఞలే పాటించాలని సత్యనారాయణ గౌడ్ నువ్వు ట్రాన్స్ఫర్ అని చేయించుకో, లేకపోతే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి సీఎంకి చెప్పి సస్పెండ్ చేయాలి అసెంబ్లీలో. వీడు ఇంటెట్ లేడు, కానీ ఇట్లా ఎట్లయితే ఎట్లా సార్? ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఏమైనా నన్ను విమర్శిస్తారు, రాజకీయ వేదికల మీద ఏమన్నా విమర్శించుకోవచ్చు, ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ప్రజలకు అర్థమైతే ముట్టడి మేమైతే అనలే కదా. ప్రజాస్వామ్యం ఎవరు కూని చేస్తున్నారు మీరు చెప్పండి సార్. నేనేమంటాను లేదు సార్, నేను ఒకటి సత్యనారాయణ గారు కోపిడి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర తీసుకుపోతుంది, తీవ్రవాదం తీసుకుపోయి క్రౌడ్ ఉంటారు సార్, క్రౌడ్ రక్షణ మీకేదైనా ఇబ్బంది అయితే ఒక్క మనిషి కూడా బయటకు పంపించాలి, ఇంకా 1000 మంది బయటకు ఒక్క మనిషి అందరం బయట ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయి. మా అన్న ఇంటి దగ్గర మేమే ఉన్నాం, కార్యకర్తలు ఉన్నాం, దయచేసి అర్థం ఒక్కటి అగ్గి పుట్టిస్తా. ఈ రోజు కాంగ్రెస్ పతనం ఇక్కడ నుంచి మొదలవుతున్నది, రాసి పెట్టుకో సత్యనారాయణ గౌడ్ గారు. తర్వాత నా దగ్గరనే ఓల్జీగా ఉంచుకుంటాను, ఇది రాసి పెట్టుకో. మీకు 100% సహకరిస్తాను. మీరు మీరు మీ యూనిఫామ్ గౌరవించండి, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించండి. కూర్చుంటాను నేను ఎక్కడ మీరు వాతావరణాన్ని కలుషితం చేయకండి. నేను ప్రజాస్వామ్య ప్రకారం నా స్థాయి నాయకులు ఎవరైనా డిబేట్ చర్చ తీసుకుంటారు. మీరా అధికార పార్టీకి అమ్ముడు పోయారు, మీరా అధికార పార్టీగా మేము చర్చలు అంటే ఒక మీడియా కోరుతున్నాం. క్లియర్గా చెప్తున్నా, మీరు చెప్పండి, కాదని చెప్పండి డీజీపీ గారికి. నేను డీజీపీ గారితో చెప్తున్నాను అధికార పార్టీకి అమ్ముడు పోయారు మీరని నేను చెప్తున్నాను. ఇంతకు ముందు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు అదే అన్నాడు యూనిఫామ్ని. మేమేమంటున్నాం, మీకు సహకరిస్తాము, కానీ మీరు మమ్మల్ని అవమానకరంగా ఎందుకు చూస్తారు? అట్లా మీరు టెన్షన్ క్రియేట్ చేసుకోకండి, ఒక్కరు కూడా ఇబ్బంది కలిగించారు మీకు, ఒక్కరు కూడా ఇబ్బంది కలిగించారు. రైట్, మీకు ఒక్కరు కూడా ఇబ్బంది, మీడియా పంపించండి, నేను నిన్నే ఉంటాను. మీరు పంపితే లోపలికి పోతా,
మీరు కూర్చోండి మీరు సార్, మీరు- సార్ మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టండి సార్. నేను కావాలంటే శ్రీరామ్ గారికి చెప్పండి. రేవంత్ రెడ్డి నేను ఈక్వల్ ఈ రాష్ట్రంలో అది చెప్పండి. మీడియా అంతా నేను అనుకుంటా. మేమేమో అది